హాయ్ అండి, ఇది మాది వాటర్ ప్రూఫింగ్ వర్క్ అండి. స్లాబ్ లీకేజ్. ఈ స్లాబ్ 7 లేయర్స్ కింద చేస్తాం. ఇప్పుడు ఏసీ లేయర్ 6th లేయర్ అండి. ఇది దీనికి ముందు ఆల్రెడీ స్లాబ్ అంతా మనం క్లీన్ చేయడం, అలాగే క్లీన్ చేసిన దాని మీద ఏమైనా క్రాక్స్ ఉంటే అన్నీ కట్ చేయడం, కట్ చేసి మళ్ళీ అందులో పాలిమర్ కోటింగ్ కొట్టేస్తాం. వేసిన తర్వాత పీయూసీలు అంటే గమ్ ఉంటుందండి, ఆ గమ్ అప్లై చేసిన తర్వాత ప్లేన్ కోటింగ్ ఒకటి వస్తుందండి, సిమెంట్ బేస్డ్ లిక్విడ్. ఆ కోటింగ్ అయిపోయిన తర్వాత మనకి ఫైబర్ మెస్ ఉంటుందండి. మెస్ అన్నది మనకి ఇప్పుడు ఆల్రెడీ చేస్తాం కాబట్టి కనిపించట్లేదు, మీకు వేరే చోట అక్కడ నుంచి చూపిస్తాను. ఇది ఉంది సార్, ఇలా మెస్లా వస్తుంది. ఆ మెస్ మనకు కనిపించదండి, లేయర్స్ వచ్చి ఎక్కడన్నా లేచినవి ఉన్నాయి సరే అవి కటింగ్ చేసేస్తాం. దానిపైన మెస్ వేసుకుంటూ మళ్ళీ లిక్విడ్ కోటింగ్ వేస్తూ వస్తాం. అది అయిపోయిన తర్వాత మళ్ళీ సిమెంట్ బేస్ విత్ లిక్విడ్ కూడా కలిపి మళ్ళీ ఇంకొక లేయర్ వస్తుందండి. ఆ లేయర్ అయిన తర్వాత మనకి ప్యూర్ లిక్విడ్ కోటింగ్ కూడా వస్తుందండి. అది మొత్తం పాలిమర్లా వస్తుంది. ఆ పాలిమర్ లాంటిది ఇంకోండి ఇక్కడ వస్తుంది, చూపించాను మీకు. ఇక్కడ మీకు దీనికి కనిపించాలంటే ఎండ ఉండాలి, కనిపించట్లేదు. ఇప్పుడు ఇదంతా కూడా పాలిమర్ కోటింగ్ చేసిందే, లిక్విడ్ కోటింగ్. అన్నీ మనకి విడివిడిగా కావాలంటే వీడియోస్ ఉంటాయి, ఫొటోస్ కూడా ఉంటాయి. సార్ కొద్దిగా చెప్పమన్నారని ఇది ఒకటి మీకు చేసి చూపించడం జరుగుతుంది. ఇది దానిపైన లిక్విడ్ కోటింగ్ పైన రూఫ్ షీల్డ్ టాప్ కూడా అని డాక్టర్ ఫిక్సిట్ అండి. ఇది ఒక మనకి గ్రే కలర్లో వైట్ వస్తుంది. మనకి వైట్ కన్నా గ్రే కలర్ వేస్తామండి, రిఫ్లెక్షన్ గురించి, మాప్ గురించి. దీనిపైన ఇంకో కోటింగ్ వస్తుందండి, ఫైనల్ కోటింగ్ సార్ అది. ఇది చేసిన తర్వాత మనకి కిందకి వాటర్ దిగడం కానీ, పైన నాచు పట్టడం కానీ, కిందకి హీట్ కంట్రోల్ చేస్తుందండి 10 degrees. ఓకేనండి. ఇదంతా అయిన తర్వాత కూడా మన వారంటీ కూడా 10 years వారంటీ సార్. 10 yearsలో ఏదైనా సరే మాదే రెస్పాన్సిబిలిటీ. ఇది సార్ ఉప్పునూరి చిన్నారావు గారి ఇల్లండి. సార్ చేయించుకున్నారు, చాలా బాగున్నదని ఆయనే చెప్పారు. ఆయన రివ్యూ కూడా తీసుకోవచ్చు మీరు ఎవరన్నా. ఓకేనండి, థ్యాంక్ యూ.